జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ నెల 3వ తేదీ తెనాలి పర్యటనను విజయవంతం చేయాలని అన్నారు. జనసేన నేత నాదెండ్ల మనోహర్ సాయంత్రం 4 ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా తెనాలి చేరుకుంటారు. హెలిప్యాడ్ లో దిగి వారాహి వాహనం మీద రోడ్ షో ద్వారా మార్కెట్ సెంటర్ లో పురవేదిక వద్దకు చేరుకుంటారు. పురవేదిక వద్ద సాయంత్రం 6 గంటలకు బహిరంగ సభలో ప్రసంగిస్తారు. బీజేపీ, టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పవన్ కళ్యాణ్ తెనాలి తొలి పర్యటన జరుగుతుంది. ఉమ్మడి మేనిఫెస్టోలోని సంక్షేమం, అభివృద్ధి వంటి పలు అంశాలపై ఉపన్యాసంలో పవన్ కళ్యాణ్ ప్రస్తావిస్తారు. రైతులు, కౌలు రైతులు, నిరుద్యోగం, సంక్షేమం, అభివృద్ధి వంటి వాటికి అధిక ప్రాధాన్యత ఇస్తారు. పవన్ పర్యటన పండుగ వాతావరణంలో అద్భుతంగా జరగాలని అన్నారు. ఈ సమావేశంలో నాతో పాటు మా జిల్లా అధ్యక్షులు యాదవ్ వెంకటేశ్వర, ముఖ్యంగా 3వ తారీఖున సాయంత్రం 4 గంటలకి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు తెనాల్లో చెంచుపేటలో హెలికాప్టర్ ద్వారా అక్కడ దిగి అక్కడి నుంచి మెయిన్ రోడ్డు పైన వారాహి విజయ యాత్ర కొనసాగించే విధంగా ప్రజలందరికీ ఆయన కనపడి సుమారు 6 గంటలకి తెనాలి పురవేదిక దగ్గర మన మార్కెట్ సెంటర్ దగ్గర ఒక బహిరంగ సభ నిర్వహించబోతున్నాం. ఈ కార్యక్రమానికి 3 పార్టీలు, జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా సమావేశమై తెనాలి నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరినీ కూడా మనస్ఫూర్తిగా మేము ఆహ్వానిస్తున్నాం. పొత్తులో భాగంగా మొట్టమొదటిసారి ఎన్నికల కార్యక్రమంలో ప్రచారంలో భాగంగా పవన్ కళ్యాణ్ గారు తెనాలికి వస్తున్న సందర్భంగా ఘన స్వాగతం పలికే విధంగా, అదే కాకుండా మనం రాబోయే రోజుల్లో ఎటువంటి ప్రణాళికతోటి తెనాలి అభివృద్ధి కోసం కానివ్వండి, ఈ ప్రాంతంలో చేపట్టబోయే అనేక సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, వీటిపైన ఆయన ప్రత్యేకంగా ఉపన్యాసాల్లో ప్రస్తావిస్తారు. ఉమ్మడి పార్టీల మేనిఫెస్టోలో భాగంగా మేము నిర్ణయించుకున్న కొన్ని అంశాలు, మహిళా భద్రత కోసం, యువత ఉపాధి కోసం, అదేవిధంగా రైతాంగానికి, కౌలు రైతుల కోసం ప్రత్యేకంగా మేము పెట్టిన కొన్ని అంశాలు, వీటి గురించి ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా ఈ సమావేశానికి హాజరవుతున్నారు. మిమ్మల్ని అందరూ కూడా కోరేది, దయచేసి ఈ సమావేశానికి భారీ ఎత్తున స్వాగతం పలికే విధంగా, అదేవిధంగా బహిరంగ సభలో మీరందరూ కూడా పాల్గొని ఒక పండుగ వాతావరణంలో తెనాల్లో ఈ సభ అద్భుతంగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇక రెండో విషయం, ఎప్పుడైతే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ తీసుకొచ్చారో మన రాష్ట్రంలో, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వీళ్ళు చేసిన కొన్ని దుష్ప్రచారాలు ప్రజల్లో ఒక అనుమానం క్రియేట్ చేసే విధంగా, అధికార యంత్రాంగాన్ని కించపరిచే విధంగా, ఆ నెపం అంతా కేవలం ప్రతిపక్ష పార్టీల వల్లనే, చంద్రబాబు నాయుడు గారి వల్లనే జరిగిందనే భావన కలిగే విధంగా వీళ్ళు చేస్తున్న ప్రయత్నాన్ని మేము ఖండిస్తున్నాం. పెన్షన్లు పంపిణీ విధానం ఇప్పుడేం కొత్త కాదు. అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మన పెన్షన్లు ఇవ్వడం లేదు. దామోదరం సంజీవయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొట్టమొదటిసారి మన ఆంధ్రప్రదేశ్లో పెన్షన్లు ప్రారంభించాం. అదే వీళ్ళ సొంత ఆస్తిగా, వీళ్ళే దానికి అనుసంధానం చేసి అద్భుతంగా చేసే కార్యక్రమాలుగా వీళ్ళు ప్రజల్లోకి ఒక దుష్ప్రచారం తీసుకెళ్ళడానికి కోసం, కేవలం రాజకీయ లబ్ధి కోసం చేసిన ప్రయత్నం అది. ఎలక్షన్ కమిషన్ మన రాష్ట్రంలోనే కాదు, ఏ రాష్ట్రంలో సరే ఎలక్షన్ ప్రక్రియ ట్రాన్స్పరెంట్గా జరగాలి, అందరినీ సమానంగా చూసుకుంటూ ముందుకెళ్ళాలి. ఒక పార్టీకో లేకపోతే ప్రభుత్వంలో ఉన్న పార్టీకో బెనిఫిట్ జరిగే విధంగా ప్రక్రియ జరగకూడదనే ఆలోచనతో వాళ్ళు కొన్ని సూచనలు, కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. వాలంటీర్ వ్యవస్థ గురించి అనేక సందర్భాల్లో స్వయంగా ఎలక్షన్ కమిషన్ మన విజయవాడలో పర్యటించినప్పుడే వాళ్ళు ఆ రోజున అనేక ప్రశ్నలు అడిగి జిల్లాల వారీగా ఉన్న కలెక్టర్లని
జిల్లా ఎస్పీల్ని ప్రశ్నించారు. కమిషన్ ఎక్కడ కూడా వాళ్ళు ఇచ్చిన ఆర్డర్లో పేర్కొన్న ప్రధాన అంశం ఏంటంటే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్, వాలంటీర్ వ్యవస్థ ఎన్నికల్లో భాగంగా వాళ్ళకి డ్యూటీస్ ఇవ్వకూడదు. నంబర్ 1. నంబర్ 2, వాళ్ళకిచ్చిన సెల్ ఫోన్లు, ట్యాబ్లు ఇవన్నీ కూడా ప్రభుత్వ ఆస్తి, వాళ్ళ సొంత ఆస్తులు కాదు. కాబట్టి ఆ సమాచారం వీళ్ళు సేకరించిందంతా కూడా అధికార యంత్రాంగానికి, గ్రామ సచివాలయానికి, అక్కడ ఉన్న వివిధ శాఖలకి వాళ్ళు అప్పచెప్పమన్నారు. కానీ అదేదో రాజకీయ కోణంలో చూసి పెన్షన్లు మీరు ఇంటికి వెళ్ళి పంపిణీ చేయకూడదనే మాట ఎక్కడ కూడా వాళ్ళు అనలేదు.